హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కర్ణాటక స్పెషల్ అయిన చికెన్ దొన్ను బిర్యానీ విత్ మై స్టైల్ ఆఫ్. సో దీస్ ఆర్ ద లిస్ట్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్. ఒకసారి క్విక్గా చెక్ చేసేయండి. సో చికెన్ అనేది మెయిన్ అనమాట. చికెన్, కొత్తిమీర, పుదీనా, మెంతాకు, ఇది కీ రోల్ అనమాట ఈ డిష్లో. సో చికెన్ నుంచి 2 hours మ్యాగ్నేట్ చేసుకోవాలి. సో చికెన్ నేను ఇక్కడ 1 kg చికెన్ తీసుకున్నాను. ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పెరుగు ఇవన్నీ వేసి ఇది 2 hours. అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులో చిట్టి ముత్యాలు రైస్ ఏమంచి 1 kg తీసుకున్నాను, అది కూడా నానబెట్టి ఉంచుకున్నాను. సో ఇవన్నీ కూడా కావాల్సిన ఇంగ్రీడియంట్స్. హోల్ గరం మసాలా అన్నీ కూడా పొడి చేసి పక్కన పెట్టుకోవాలండి. సో పొడి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో నూనె వేసి పుదీనా, కొత్తిమీర, మెంతి ఆకు, పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటాలు అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ముందుగా మనం ఫ్రై చేసుకున్న మెంతు ఆకు అవన్నీ కూడాను పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే గ్రీన్ పీస్ కూడా నానబెట్టుకోవాలండి. ఇవన్నీ కూడాను వన్స్ ఒకసారి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవాలి. ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట మనం తయారు చేసే బిర్యానీకి మెయిన్. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని, బాండీ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో కొంచెం నూనె, 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకోవాలండి. వన్స్ ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో హోల్ స్పైసెస్ అనేది, బిర్యానీ స్పైసెస్ అనేది వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయలు కూడాను వేసి ఫ్రై చేసుకోవాలండి. ఈ ఆనియన్స్ అనేది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి విత్ లో ఫ్లేమ్లో. సో వన్స్ ఇది గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేస్తామన్నమాట, 2 స్పూన్స్. ఎప్పుడు కూడాను మనం ఏ డిష్ చేసినా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అప్పటికప్పుడు తయారు చేసుకుని వేసుకున్నామనుకోండి, ఆ టేస్ట్ అనేది ఇంకా కొంచెం ఎన్హాన్స్ అవుతుంది అనమాట. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన అయిపోయినంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో టమాటాలు వేసి టమాటాలు కూడాను ఫ్రై చేసుకోవాలండి, అవి మగ్గినంత వరకు. ఇప్పుడు లిడ్ పెట్టి క్లోజ్ చేసేసుకోవాలి. అది అయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి చికెన్ అనేది యాడ్ చేసుకోవాలి. సో వన్స్ చికెన్ అనేది అంతా కూడా కలిసేటట్టుగా మనం ఫ్రై చేసుకోవాలి. అన్నీ కలిసిన తర్వాత చికెన్ కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. సో దానికి మనం లిడ్ పెట్టి క్లోజ్ చేసి కుక్ అవ్వాలి. ఇప్పుడు మనం బిర్యానీ మసాలా ఏవైతే మనం పెట్టుకున్నామో అవన్నీ పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. దాంతోపాటు గ్రీన్ పేస్ట్ కూడా పక్కన పెట్టుకోవాలి. చికెన్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అయిన తర్వాత ముందుగా మనం తయారు చేసుకున్న పేస్ట్, పుదీనా, కొత్తిమీర, మెంతాకు, పచ్చిమిరపకాయలు, ఈ 3 కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసి అది పేస్ట్ లాగా చేసుకోవాలి. అది చేసుకున్న తర్వాతే ఈ చికెన్ ఎప్పుడైతే వాటర్ రిలీజ్ అయిన తర్వాత అందులో ఈ గ్రీన్ పేస్ట్ వేసి మొత్తం చికెన్కి పట్టేటట్టుగా కలుపుకోవాలన్నమాట. వన్స్ ఇదంతా కూడా బాగా కలిసిన తర్వాత లిడ్ పెట్టి క్లోజ్ చేసి ఒక 5 minutes కుక్ చేయాలన్నమాట. వన్స్ కుక్ అయిన తర్వాత ఇప్పుడు మూత తీసి చెక్ చేసుకోవాలి. మీన్ వైల్ మనం స్టవ్ అనేది లో ఫ్లేమ్లోకి కూడా టర్న్ చేసుకోవాలి, ఎందుకంటే కింద అడుగు పట్టే ఛాన్సెస్ ఉంటుంది. సో వన్స్ ఇదంతా బాగా కలిసాయి అని చెక్ చేసుకున్న తర్వాత గ్రీన్ పీస్ అనేది ఇందులో యాడ్ చేయాలన్నమాట. ముందుగా గ్రీన్ పీస్ అనేది నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అవి కూడా ఇందులో యాడ్ చేసేసి మొత్తం అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ధనియా పొడి, నెక్స్ట్ ఏవైతే మనం బిర్యానీ మసాలాస్ ముందుగా ప్రిపేర్ చేసుకున్నామో పొడి చేసి, ఆ బిర్యానీ మసాలాస్ కూడా అన్ని ముక్కలకి బాగా పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇందులో 2 స్పూన్స్ ఆఫ్ ధనియా పొడి కూడా వేసి మొత్తం కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు బిర్యానీకి తగ్గట్టుగా వాటర్ అనేది వేయాలి. ఇందులో నేను 2 లోటాలు వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత మొత్తం కలుపుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ మనకి వాటర్ అనేది బాయిల్ అవ్వాలన్నమాట. వన్స్ వాటర్ అనేది కొంచెం బాయిల్ అవ్వడానికి కోసం లిడ్ పెట్టి క్లోజ్ చేస్తాం. కొంచెం బాయిల్ అయిన తర్వాత రైస్ అనేది, చిట్టిముత్యాల రైస్ అనేది మనం వేసి మొత్తం అన్నీ కూడా కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత రుచికి తగ్గట్టుగా సాల్ట్ ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాం. మొత్తం చెక్ చేసుకొని వాటర్ మనం చెక్ చేస్తాము. చెక్ చేసిన తర్వాత కొంచెం సాల్ట్ సరిపోతే సాల్ట్ కూడా వేసుకోవాలన్నమాట, మీ రుచికి తగ్గట్టుగా అకార్డింగ్ టు యువర్ టేస్ట్. సో వన్స్ ఇదంతా కలిసిన తర్వాత లిడ్ పెట్టి క్లోజ్ చేసి లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకోవాలి కంప్లీట్గా.
అది కుక్ అవుతున్న కొద్ది ఒక 10 to 15 మినిట్స్ తర్వాత ఇందులో మనం ఒక నిమ్మకాయ పెట్టుకున్నాం కదా, అది కట్ చేసుకునే లెమన్ అనేది మనం ఇప్పుడు స్క్వీజ్ చేసుకోవాలన్నమాట. స్క్వీజ్ చేసుకున్న తర్వాత మొత్తం ఇదంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. వన్స్ ఇది బాగా కలిసిన తర్వాత లిడ్ పెట్టి క్లోజ్ చేసేయాలండి. 10 minutes to 15 minutes కుక్ అవ్వాలి. వన్స్ కుక్ అయిన తర్వాత మనం ఇంకా ఏమైనా ఎక్సెస్ వాటర్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. వన్స్ వాటర్ అంతా కూడా ఎక్సెస్ అయిపోయింది అంటే దొన్ను బిర్యానీ అనేది రెడీ అయిపోయినట్టేనే అండి. ఇప్పుడు మీరు ఇది మీకు ఎంతో ఇష్టమైన రైతాతోని సర్వ్ చేసుకోవడమేనండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.